అనంతపురం అసెంబ్లీ టికెట్ వైకాపాలో వేడి పెంచుతోంది. అనంత వెంకట్రామరెడ్డికే సీటు వస్తుందని ప్రచారం సాగుతుండగా గురునాథరెడ్డి కూడా తనకే అవకాశం దక్కుతుందని ధీమాతో ఉన్నారు. ఏ వర్గం ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయోనని శ్రేణులు ఉత్కంఠగా చూస్తున్నారు. అనంతపురం అసెంబ్లీ సీటు కోసం వైకాపాలో 6 నేతలు ఉత్సాహం చూపుతున్నారు. ఎవరికి వారు తమకే టికెట్ వస్తుందని భావిస్తున్న నేతలు 2 వర్గాలుగా విడిపోయారు. సీనియర్ నేత అనంత వెంకట్రామిరెడ్డి ఓవైపు ఉండగా గురునాథరెడ్డి, చవ్వా రాజశేఖర్ రెడ్డి, మహాలక్ష్మి శ్రీనివాస్, నదీం అహ్మద్, వైటీ శివారెడ్డి మరో వర్గంగా జట్టుకట్టారు. గ్రూపు రాజకీయాలు ఊపందుకుంటున్న వేళ సీటు ఎవరికిస్తారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గురునాథరెడ్డి కుటుంబానికి అనంత వెంకట్రామిరెడ్డికి చాలా ఏళ్లుగా విభేదాలున్నాయి. ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలోనే రాజకీయంగా ఎదిగారు. వైఎస్ మృతి అనంతరం గురునాథరెడ్డి జగన్ వెంట వెళ్లారు. అనంతర కాలంలో వెంకట్రామిరెడ్డి వైకాపాలో చేరారు. గురునాథరెడ్డి ఏడాది క్రితం తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. అనంతపురం పట్టణాభివృద్ధి సంస్థ అధ్యక్ష పదవి దక్కక తిరిగి వైకాపా గూటికి చేరారు. అనంత వెంకట్రామిరెడ్డి వైకాపా అనంతపురం పార్లమెంటు సమన్వయకర్తగా ఉండగా ఆయనను తొలగించి తలారి రంగయ్యను నియమించారు. ప్రస్తుతం అనంత వెంకట్రామిరెడ్డి, గురునాథరెడ్డి ఇద్దరూ అనంతపురం టికెట్ కోసం పట్టుబడుతున్నందున అధిష్టానం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ ఏర్పడింది. గురునాథరెడ్డి, వెంకట్రామిరెడ్డి ఈ మధ్య అనంతపురంలో వేర్వేరుగా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. గురునాథరెడ్డి నిర్వహించిన సమావేశానికి మిగిలిన టికెట్ ఆశావహులంతా హాజరయ్యారు. వెంకట్రామిరెడ్డిని ఒంటరిని చేశారు. దీంతో నియోజకవర్గంలో ఒక్కసారిగా వైకాపా వర్గపోరు తారాస్థాయికి చేరిందని సామాన్య కార్యకర్తల వరకు వెళ్లింది. అనంత వెంకట్రామిరెడ్డి మాత్రం అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమంటున్నారు. మేము బీసీకి 2 పార్లమెంట్ సీట్లు కూడా ఇవ్వాలని చెప్పేసి పార్టీ నిర్ణయించింది కాబట్టి నువ్వు అసెంబ్లీకి సమన్వయకర్తగా చేయమని చెప్పినారు. సాధ్యమైనంత వరకు కూడా అందరూ కూడా ఈరోజు ఎవరైతే టికెట్ కావాలని కోరుకుంటున్నారో ఎస్పైర్ చేసిన వాళ్ళందరితో కూడా కలిసి కూడా తిరిగాను. అందరూ కూడా వచ్చేశారు. మాలో ఏం లేదు. అంత మాత్రం చేత వాళ్ళు అడగకూడదు అనేది కూడా తప్పే. కాబట్టి వాళ్ళు అడగవచ్చు, పార్టీని అడగవచ్చు. తప్పకుండా కూడా అందరూ కూడా పార్టీకి యొక్క నిర్ణయానికి కూడా అబైడ్ అయిపోయి మేము ఇక్కడ ఎవరన్నా రాని నేను కూడా మైసెల్ఫ్ ఆల్సో తప్పకుండా కూడా పార్టీ యొక్క అభ్యర్థుల విజయానికి కృషి చేస్తాం. అనంతపురం అసెంబ్లీ స్థానంలో నగరపాలక సంస్థ కలిసే ఉంటుంది. అక్కడ మైనారిటీల ఓట్లు 60,000 వరకు ఉన్నాయి. ఈ ఓట్లు దక్కించుకుని గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్న వైకాపా అభ్యర్థి ఎంపిక విషయంలో ఎలా వ్యవహరిస్తుందనేది ఆసక్తిగా మారింది.